కూర్చుంటారు ఇంత పని చేయాలి అవునా కదా ఎంత వచ్చేసింది అమ్మ అవునా కదా చాలా నేను తెలుసుకుంటే నా మనసంతో ఇది నా తల్లి కావచ్చు ఏ తల్లిని కావచ్చు అవునా కదా మనకి ఎంతగా కష్టపడి తండ్రి కూడా అంత పని చేయదు తండ్రి ఎత్తుకోడు తండ్రి 24 hours ఎత్తుకోలేదు తల్లి మాత్రం ఇట్లా ఒళ్ళు పెట్టుకుని నా సూపర్ అండి ఆ రుణం ఎలా తీర్చుకోవాలి మనం తల్లి రుణం తీర్చుకోవడం ఈజీయా తండ్రి రుణం కన్నా తల్లి రుణం తీర్చుకోవడం చాలా కష్టం లైఫ్ లాంగ్ చూడాలి తల్లిదండ్రులు మన లైఫ్ లాంగ్ చూస్తేనే ఆ రుణం కొంచెం ఇప్పుడు మనకి రెంట్ 9 నెలలు తల్లి తన గర్భంలో రెంట్ మోస్తుంది మనం నేను మోసింది తన గర్భం దంచులో తల్లి మోసింది నువ్వు రెంట్ అనమాట నువ్వు రెంట్ ఉండవు లోపల అర్థమైందా ఖచ్చితంగా నువ్వు ఆ రుణం నువ్వు పే చేయాల్సింది తల్లి మోసింది 9 నెలలు కానీ మరి ఎంత బాధపడి నిజంగా ఒక బిడ్డని కంటమంటే మాట్లాడ దేవుడు ఎంతగా వాళ్ళని ఇచ్చే అవకాశం లేదు కాబట్టి స్త్రీని మనం గౌరవించాలి స్త్రీని తల్లిదండ్రులు ప్రేమించాలి వాళ్ళని బాగా చూసుకోవాలి దాంట్లో డౌటే లేదు అర్థమవుతుందా మరి అంతగా రక్తం అంతగా ఏదో చెప్పాలి చాలా విషయాలు ఉన్నాయి లోతుగా ఓ డెలివరీ టైంలో ఎంత బాధపడింది ఎంత పెయిన్ భరించాలి ఓ బిడ్డ కనడానికి అవునా కదా మరి ఎంతగా పేషెంట్ డెలివరీ వస్తుంది చూడండి దేవుడిచ్చింది మరి వాళ్ళ రుణం ఎలా తీసుకోగలం కాబట్టి చెప్పాల్సింది మీకు ఏంటంటే తల్లి రుణం ఖచ్చితంగా తెచ్చుకోండి అమ్మను బాగా చూసుకోండి అమ్మనే కాదు నాన్న కూడా బాగా చూడాలి ఎందుకంటే నాన్న కూడా లేకపోతే తల్లి అవునా భార్య భర్త ఇద్దరు కూడా తల్లిదండ్రులు ఇద్దరు ఉంటేనే మనకి లైఫ్ ఏ ఒక్కరు లేకపోయినా కూడా మనకి లైఫ్ లేదు అదేవిధంగా తల్లి ఉండి తల్లి లైఫ్ చాలా బాధగా ఉంటుంది ఇప్పుడు మా అమ్మ ఉంది నాకు మా నాన్న లేడు చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు మరి కానీ మా అమ్మ మేము నలుగురివి మా నాన్న నేను ఇంటర్మీడియట్ అప్పుడే మా నాన్న వాస్తవంగా డిగ్రీ మన ఇంజనీర్ చదివారు కోరుకున్నాను అలా చదివించాం ఆ టైంలో పెరాస్ట్రోక్ వచ్చి ఆయన ఆ టైంలోనే మంచాన్ని పడిపోయాడు మరి మా అమ్మ నలుగురు చిన్నపిల్లలు మా తమ్ముడు అందరూ కూడా చిన్నపిల్లలు వాళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మ సాకి కష్టపడి మా నాన్న పెరాలసిస్ ఆయన పనిచేసి ఆయన కాలు చేయి పడిపోయింది ఫస్ట్ మాట రాగల ఎంతో చేసింది మా అమ్మ ఎంతో సేవ చేసింది మా నాన్నకి మరి మమ్మల్ని బాగా చూసింది రోజున అది ఎందుకు చెప్తున్నాను ఎంత ఒక స్త్రీ ఒక ఆడ మనిషి ఒక తల్లి ఒక స్త్రీ ఎంత విలువగా తన బిడ్డల విషయాలు తన భర్త విషయాలు ఎంతో కష్టపడి సంసారం ఎంత బాధ్యతలు తీసుకొని మన చిన్నప్పుడు పెంచి మమ్మల్ని చదివించి ఆవిడ చదువులేదు మళ్ళా చదివించి పిల్లల పాఠాలకు మళ్ళీ స్కూల్కి వెళ్తున్నారని చూసుకొని అన్నకూర వండి అర్థమవుతుందా వాళ్ళని పెళ్ళిళ్ళు చేసి మంచి చోటు చూడడం అంటే అంత ఈజీయా అంత లైఫ్ చిన్నదా అంత బాధ్యత తీసుకుంది మరి మమ్మగారు కాబట్టి ఈరోజు నామం కూడా నేను గుర్తు చేసుకోవాలి మా మీ లైఫ్లో కూడా గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో కూడా బ్రహ్మాండం గుర్తుపెట్టుకోవాలి ఎంతో కష్టపడి పనిచేసి చాలా కష్టపడి పనికి వెళ్ళి కష్టపడి తీసుకొచ్చే డబ్బులు పోషిస్తున్నారు ఆ తల్లిదండ్రులు అలా అంత విలువైందన్నమాట స్త్రీ అనేది అర్థమవుతుందా కాబట్టి అట్లాగే ఈ రంగంలో ఈనాడు ఒక అది పక్కన పెడితే ఈనాడు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు చాలా మంచి చెప్పాలంటే అభివృద్ధి చెందారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు వాళ్ళు ఒక రంగం అని కాదు ఎందుకు అంటే వాళ్ళు టాలెంట్ ఉందన్నమాట ఆ టాలెంట్ని ఒక చదువు ద్వారే వాళ్ళు బయటకు వచ్చారు అందుకే స్త్రీలు చదవడం మొదలుపెట్టిన తర్వాతే ఈనాడు అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి చాలా అన్ని పదవులు కావచ్చు ప్రధానమంత్రి పదవి చేశారు ముఖ్యమంత్రి పదవి చేశారు ఇప్పుడు రాష్ట్రపతి పదవి రావడం చేస్తుంది అవునా చేస్తున్నారా లేదా సో ఎన్ని రంగాల్లో ఇప్పుడు నర్సు మేడం గారు ఒక రంగం టీచర్ ఒక రంగం టీచర్ రంగాలు ఉన్నారు నర్సు రంగాలు ఉన్నారు లాయర్ రంగాలు ఉన్నారు ఎలా ఈ రంగం లేదు అన్నదానికి ఎక్కడ కూడా కనిపించలేదు వాళ్ళంతా కూడా అన్ని రంగాల్లో ఉన్నారు అలా ఉంటే మనకి చాలా మంచిది ఎందుకంటే చెప్పండారా ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఈనాడు నడపాలంటే ఒక భర్త ద్వారా వచ్చే డబ్బులతోనే కుటుంబ వ్యవస్థ నడపట్లేదు ఎందుకని
లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది అంతా కూడా. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇద్దరు ఎంప్లాయీస్ అనుకోండి, మీ అమ్మ నాన్న ఇద్దరు డబ్బులు సంపాదిస్తారు అనుకోండి, మీరు ఇంకా బాగా డెవలప్ అవ్వడం అవకాశం ఉంది. మీకు మంచి ఉన్నతమైన లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అర్థమైందా? అలా చదవడం మంచిది, అలా డెవలప్ అవ్వడం మంచిది. ఇంకో విషయం ఏంటంటే ఇది పాజిటివ్ అన్నీ కూడా చాలా పాజిటివ్. కానీ ఫ్యామిలీస్కి వచ్చేసరికి ఏంటంటే భార్యాభర్తల మధ్య వాళ్ళ మధ్య నేను చూసిన దాంట్లో చెప్తున్నా కదండి, భూదేవంతా భారం మనిషి ఉన్న ఆడదాని కానీ కూడా చాలామంది నేను చూసింది ఏంటంటే కుటుంబ వ్యవస్థలో భార్య ఒక సందర్భంలో భర్తని దూరం అవుతుంది. అర్థమైందా? పిల్లలను వదిలేసి ఏడాకలు తీసుకోవడమో లేకపోతే బయటికి వెళ్ళిపోవడమో సపరేట్గా ఉండవో పిల్లల్ని భవిష్యత్తు పాటు చేసే స్థితి కూడా ఈనాడు సమాజంలో ఉన్నారు. అంటే మంచి వాళ్ళు ఉన్నారు, అలాగే వాళ్ళు ఎందుకు మారారో నాకు తెలియదు కదా, అవన్నీ నాకు అనవసరం. కానీ పిల్లల్ని పేరెంట్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ లాగా వాళ్ళకి తోడు ఉండాలి. వాళ్ళు ఇచ్చిపెట్టకూడదు. గొడవలు ఎంత గొడవలు ఉన్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా కలిసే ఉండాలి. ఎందుకని వాళ్ళకన్నా పిల్లల్ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పోషించి డెవలప్ చేసిన బాధ్యత ఉంది. కానీ చాలా సమాజంలో నేను చూస్తున్నాను, మా ఊళ్ళో కూడా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు విడివిడిగా ఒకే ఊళ్ళో ఉంటారు, ఒక సపరేట్గా ఉన్నారు. ఇక్కడ ఎవరు తప్పింది అర్థమవుతుందని చెప్పేది చెప్తాను. అంటే ఇంకో విషయం కూడా చెప్తాను నేను, చాలా మంది కూడా చట్టం వాళ్ళకి లేడీస్ పరంగా చాలా చట్టాలు వచ్చినప్పుడు వాళ్ళ ఫేవర్గా చాలా వాళ్ళకి విషయాలు సెక్యూరిటీ విషయంలో చాలా వచ్చినాయి. కానీ దుర్వినియోగంగా కొన్ని చట్టాలు వాడి భర్తల మీద రాడు కేసులు పెట్టడం జరుగుతుంది. డైవర్స్ కేసు అని చాలా కేసులు వచ్చేసి ఇప్పుడు కూడా ఇప్పుడు గతంలో డైవర్స్ కావాలని నా భార్యకి ఉండలేనండి అని ఒక సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళి విడాకులుచుకునే పరిస్థితి ఈనాడు మగవాడి పరిస్థితి వచ్చిందంటే మరి ఎవరెక్కడ చేంజ్ అవ్వాలి? ఎవరు చేంజ్ అవ్వాలి? అంటే లేడీస్ పరంగా కాంప్రమైజ్ చేయడానికి భయపడుతున్నాడంటే, ఒక స్త్రీతో కాంప్రమైజ్ చేయాలి మగవాడు భయపడుతున్నాడంటే ఎక్కడ కాబట్టి నేను ఏమన్నారంటే అభివృద్ధి చెందాలి. కానీ కుటుంబ వ్యవస్థకు వచ్చాక మాత్రం ఖచ్చితంగా భర్త మాట భార్య వినాలి. భర్త మాట ఖచ్చితంగా భార్య వినాలి. సమాజంలో లోబడి స్త్రీ ఉండే ఎట్లా ఉండాలి, స్త్రీ అలాగే ఉండాలి. స్త్రీ ఖచ్చితంగా పెద్దవాళ్ళు గౌరవించాలి. అత్తామామలు చూడాలి. అత్తామామలు చూడలేనాడు స్త్రీ అనే వాళ్ళు వాళ్ళ అమ్మానాలు మాత్రం చూస్తారు. మరి అత్త దూరమా, ఒక ఎనిమియా, ఒక శత్రువా? భర్త ఉన్నట్టే ఇప్పుడు నువ్వు అనుకోవా? అవునా కదా? సమస్యలు ఎందుకు వస్తున్నాయి నేను చెప్పాల్సింది ఏంటంటే మీకు అర్థమవుతుందా? స్త్రీ జాబ్ చేసినా కూడా ఏ పదవులు ఉన్నా కూడా ఈనాడు రాజకీయ వ్యవస్థలో లేడీస్కి వెళ్ళిపోతున్నారు, సినిమా రంగం వెళ్తున్నారు. సినిమా రంగం వెళ్ళగానే చాలా ప్రపంచం వేరే ఉంటుంది. స్త్రీ అంతా కూడా చాలా డిఫరెంట్గా డ్రగ్స్ అలవాటు పడుతున్నారు. స్త్రీలు డ్రగ్స్ అలవాటు పడుతున్నారు. వాళ్ళంతా కూడా మరి చేంజ్ అవుతున్నారో లేదా? అంటే స్త్రీ అన్న మాట వాళ్ళ శిక్షణ చెప్తున్నాడు. తల్లి గురించి చెప్పాను నేను, చాలా విలువైన. అలాగే రాజకీయ రంగం వచ్చిన తర్వాత భర్తని కూర్చోబెడుతున్నారు. భర్త అసలు ఏమి లేదు, వాడు పాత్ర ఏమి లేదు, కాడు కూర్చోలేడు. మూడు పరిస్థితి వచ్చాడు. అవునా కదా? రోజా తీసుకోండి, అలా చూడండి, ఏమి లేదు. అంటే పూర్తి చెప్తాము చెబుతున్నాను. అంటే అర్థమవుతుందా? భర్తని గౌరవించాలి, అత్తామామలు బాగా చూసుకోవాలి, కుటుంబంలో బాగుండాలంటే లేడీస్ పరంగా ఇక్కడ జాబ్ గురించి ఒకటి మాట్లాడుతున్నారు. కానీ ఖచ్చితంగా స్త్రీ ఎలా ఉండాలంటే సమాజంలో గౌరవంగా ఉండాలంటే ఖచ్చితంగా అందరూ లోపల ఉండాల్సిందే. అత్తమామలు కావచ్చు, భార్య భర్త కావచ్చు. అలా ఉంటేనే స్త్రీ గౌరవం, అలా ఉంటేనే స్త్రీకి గౌరవిస్తారు. నువ్వు ఏ పదవులు ముఖ్యం కాదు, నువ్వు ప్రధానమంత్రి ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం కాదు, దాని ఇంకోలు కాదు, ఏ పదవులు ఉన్నాయి వాటర్ మేబీ ఆవిడ గౌరవించాలంటే మొట్టమొదటి ఆ ఇంట్లో ఎలా ఉంది, ఎలా చూసుకుంటుంది. ఒక అఖిలాంటి రాణి అంతా ఎంత ఒక భర్త యజమాని రాణి ఒకసారి వస్తే కశ్మీర్ పెట్టి మాట చెప్పింది, తెలుగు భాష చెబుతారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.